నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వీడియో కోసము నేను ఎంత టైము ఫ్రీగా తీసుకున్నా ఏదో సౌండ్లు వస్తుంటాయండి. అంటే ఏదన్నా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు కదా, అలాగే కొద్దిగా సౌండ్ ప్రాబ్లం వచ్చింది. అయితే ఇంకా ఈరోజు వీడియో భార్యాభర్తల సంపాదన దాని గురించి వీడియో అయితే చేస్తున్నాను. భార్యాభర్తలు అనేది ఇద్దరు ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు ఏది చేసినా కూడా ఇద్దరికి భార్య అన్నప్పుడు భర్తకు సమానమే, భర్త అన్నప్పుడు భార్యకు సమానమే. ఇద్దరు కలిసి ఒక బాటలో నడవాలి, తన సంసారం అభివృద్ధి చెందేటట్టు చేసుకోవాలి, మంచి పేరు సంపాదనలో కానీ పేరులో కానీ మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక భావనతోటే మనం మన సంసారాలను ఎలా నడుపుకోవాలో మనకు అర్థమై ఉంటుంది. అలాగే ఇద్దరు జాబులు చేసినప్పుడు సంపాదన అనేది రెట్టింపే ఉంటుంది. ఒకరు సంపాదించినప్పుడు అది సింగిల్ అయిపోతుంది. ఒక్కరు సంపాదించి కుటుంబం అంతా పోషించాలి అనే దగ్గరికి వస్తే అది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి చూసుకొని మనం వాడుకోవాల్సి వస్తుంది, చూసుకొని ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం పొదుపు చేసుకోవాలంటే ఒక 50,000 వచ్చినాయి అనుకోండి, 25,000 ఖర్చు పెట్టుకున్నా ఒక కనీసం 10,000 మనం సేవ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అలాగే ఇద్దరు భార్యాభర్తలు జాబ్ చేసినప్పుడు ఇంకా డబ్బు బాగానే మిగులుతుంది, అది చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఒకరి సంపాదన పూర్తిగా ఖర్చు పెట్టినా ఒకరి సంపాదన కంపల్సరీగా మిగిలి ఉండాలి. అప్పుడే వాళ్ళు చేసిన కష్టానికి, వాళ్ళు చేసే జాబులకు న్యాయం చేకూరుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ జాబులు చేసుకొని వాళ్ళ కష్టం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు అనే ఉద్దేశం ఉంటే అది వేరే విషయం అనుకోవాలి. అయితే మనము ఒక దారిలో ఉన్నప్పుడు చక్కగా మనము ఏ పని అయినా కూడా నీట్గా చేసుకుంటూ పోతేనే అది నలుగురు మెచ్చే విధంగా ఉంటుంది, నలుగురు నచ్చే విధంగా కూడా ఉంటుంది. కానీ మనం సంపాదించిన సంపాదన ఏదో దానికి పెట్టుబడి పెట్టి దాంట్లో లాభం రాకపోతే అంటే తప్పదు. మనం ఏదో ఒకటి ట్రై చేయాలన్నప్పుడు, ఏదో ఒకటి మార్గం చూసుకోవాలన్నప్పుడు, ఏదో బిజినెస్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఏదైనా స్కీములు కావచ్చు, ఇలాంటివి కొందరికి చాలా ఇష్టంగా ఉంటుంది. కొందరేమో నార్మల్గా ఉన్నదే మనం పొదుపు చేసుకుందాము, మళ్ళీ పోయిన జీవితం మళ్ళీ రాదు, మళ్ళీ ఈ వయసు మనకి రాదు అనే ఉద్దేశంతో వాళ్ళు కొద్దిగా సేవ్ చేసుకుంటుంటారు డబ్బు. కొందరు ఏం చేస్తారంటే ఇద్దరు సంపాదించినప్పుడు పోటాపోటీ ఎక్కువ ఉంటుంది. నేను చెప్తున్నానని బాధపడొద్దండి. ఇద్దరు సంపాదనలు ఉన్నప్పుడు పోటీ ఎక్కువ ఉంటుంది. పోటీ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఈ సంపాదన ఆ సంపాదన, ఎవరి సంపాదన వాళ్ళు ఖర్చు పెట్టుకుంటాము. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటే పర్వాలేదు. రెండు శాలరీలు ఒకటైనప్పుడు, భార్యాభర్తలు ఒకటైనప్పుడు రెండు శాలరీలు కూడా ఒకటిగా ఉంటే అది చాలా వృద్ధిలోకి వస్తుంది. ఇంకా 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేను చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకోండి. అయితే ఇద్దరు సంపాదించినప్పుడు భర్త ఒక లెవెల్లో సంపాదిస్తున్నాడు అనుకోండి, అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు. భార్య కూడా అదే విధంగా సంపాదించే వ్యక్తి అయినప్పుడు భర్త విపరీతమైన ఖర్చులు పెట్టి లేనిపోని అలవాట్లుండి ఆ తర్వాత ఏదో తను చేతనైనంత వరకు, ఎంతవరకు జాబ్ అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం 58 సంవత్సరాలు లేదా పెంచితే 60 సంవత్సరాలు ఇంతవరకే మనం కష్టపడే ఛాన్స్ ఇచ్చింది గవర్నమెంటు. ఇంకా ప్రైవేట్ పరంగా బిజినెస్ పరంగా అయితే ఇంకా టాటా బిర్లా లాంటి వాళ్ళు, తర్వాత అంబానీ లాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ బిజినెస్లు ఇంకా రన్ చేస్తూనే ఉంటారు. ప్రపంచంలోనే పెద్ద బిజినెస్లు కదా.
అయితే మనం భార్యాభర్తలు సంపాదించినప్పుడు భర్త విపరీతమైన ఖర్చులు పెట్టి భార్యకు తెలియకుండా ఖర్చు పెడుతున్నాను, నీ సంపాదన ఏది అని అడిగే రూల్స్ ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఆ సంపాదన ఏ రకంగా నువ్వు పెట్టుబడి పెట్టావు, ఏ రకంగా ఇంకా విధంగా ఎలా ఖర్చు చేసావు అనేది మనం ఊహించుకోవాల్సిందే. ఎందుకంటే ఒక భార్య ఖర్చు పెడితే అది తప్పనిపించదు, భర్త ఖర్చు పెడితే అది చాలా విపరీతమైన తప్పు కిందకి వస్తుంది. అంటే నానా అలవాట్లు ఉన్నాయనో, నానో చెడ్డ అలవాట్లు ఉన్నాయనో, తిరుగుబోతానో, ఒక్కొక్కరు భార్యలను హింసించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ ఏదైనా కానీ బెదిరించి దోచుకొని పోయి ఇంట్లో నుంచి బయట ఖర్చు పెడుతుంటారు. అది తాగుబోతులు అనుకోవచ్చు, పేకాట అనుకోవచ్చు, ఇంకేదైనా జూదం అనుకోవచ్చు, ఈ పబ్బులు అనుకోవచ్చు, డిస్కోలు అనుకోవచ్చు, ఎన్నో ఉన్నాయి కదా ఖర్చు పెట్టాలని. అలాంటి మగవారు చేస్తే ఆడది ఏ రకంగా భరిస్తుంది? ఇట్లా రెండు సంపాదనలు ఉన్నప్పుడు పోటీ ఎక్కువ ఉంటుంది. పోటీ ఎక్కువ ఉన్నప్పుడు మానసిక రోగాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు మనుషులు ఒక్కటే అయ్యి ఆ సంపాదన కూడబెట్టుకొని నీ పేరు, భార్య పేరు, భర్త పేరు సంపాదించుకున్నప్పుడే అది ధనం కిందికి వస్తుంది. కాబట్టి నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఖర్చు చేస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, నేను ఖర్చు చేసుకున్నా. కాబట్టి మనం వాళ్ళ గురించి మనము అనుకుంటున్నాము, మాట్లాడుతున్నాము అంటే ఒక క్రమశిక్షణ లేని సంపాదన అని నిర్ధారణ చేసుకోవచ్చు. కాబట్టి భార్యాభర్తలు సంపాదించినప్పుడు ఇద్దరు ఒకే దగ్గర పెట్టుకోండి శాలరీలు. నీ శాలరీ నీ దగ్గర, ఆయన శాలరీ ఆయన దగ్గర పెట్టుకొని ఇబ్బందులు పడే కంటే రెండు ఒకటైనప్పుడు, రెండు శాలరీలు ఒకటైనప్పుడు అప్పుడు మీకు ఈ భేదాలు ఉండవు, ఈ సమస్యలు ఉండవు. అందుకనే భార్యాభర్తలు ఇద్దరి వైపులా తప్పు ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. ఒకరి వల్ల తప్పు అని కాదు. భర్త ఖర్చు పెట్టినప్పుడు నిలదీయొచ్చు, భార్య ఖర్చు పెట్టినప్పుడు చేస్తే భార్యాభర్తల సంపాదన అనేది ఒక మంచి విషయము, మంచి ఆదాయము. ఒక్కరు సంపాదించినప్పుడు ఇది ఇలా కూడా పోటీలు ఉన్నాయి. భార్యకు ఉండి ఒకరికి జాబ్ లేకపోతే ఇంకో రకం ఉంటుంది. ఇద్దరిలో ఎవరు సంపాదించినా పోటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఒకటయ్యి సంసారాలని సమకూర్చుకుంటేనే సంసారం అవుతుంది. మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే కదా మంచి సమాచారం ఇంకొకరికి అందేది. సరేనండి, ఈనాటి వీడియో.